హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం మినపప్పు లేకుండా దోసపిండి ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా ఒక గిన్నెలోకి 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు తీసుకొని వీటిని బాగా శుభ్రంగా 2 సార్లు కడిగేసి వాటర్ పోసి ఒక 5 to 6 అవర్స్ బాగా నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత మరొక గిన్నెలోకి 4 గ్లాసుల మరమరాలు తీసుకోవాలి. ఇక్కడ మనం మినపప్పుకు బదులు మరమరాలు వాడుతున్నామండి. 4 గ్లాసులు అంటే 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల మరమరాలు నానబెట్టుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ అవి మనం బియ్య పిండిని గ్రైండ్ చేసే ముందు కడుక్కుంటే సరిపోతుంది. తర్వాత నానబెట్టిన తర్వాత మనం బియ్య పిండిని గ్రైండ్ చేసేసుకుందాం. తగినంత వాటర్ పోసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. దానిని ఒక గిన్నెలోకి తీసుకొని అదే మిక్సీ జార్లోకి మరమరాలు వేసుకొని దానికి కూడా తగినంత వాటర్ పోసుకుంటూ మెత్తగా, చాలా మెత్తగా అంటే గ్రైండ్ చేసుకోవాలండి. మనం ఈ బ్యాటర్ అనేది ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటామో అంత సాఫ్ట్గా దోశలు వస్తాయి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ మరమరాల బ్యాటర్ని కూడా మనం బియ్యపిండి బ్యాటర్లో కలిపేసుకోవాలి. బాగా కలుపుకొని మినిమం 8 అవర్స్ మనం నానబెట్టుకోవాలండి. నానబెట్టుకున్న తర్వాత దోశ వేసే ముందు తగినంత సాల్ట్, జీలకర్ర మీరు ఆప్షనల్ అండి. జీలకర్ర అనేది నేనైతే ప్రతి దోశలో కలుపుతాను. మనకి హెల్త్కి మంచిది కాబట్టి అది మీ ఆప్షనల్. తర్వాత కలిపేసుకొని దోశ కన్సిస్టెన్సీలో మన పిండిని బాగా బ్యాటర్ని రెడీ చేసుకొని పెనం హీట్ అయ్యాక మనం దోశ వేస్తే సరి. చాలా మెత్తగా మినపప్పు లేకుండా మనం దోశలు చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఛానల్ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.